మనకి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన విధంగా మనకి 2050 వేకెన్సీస్తో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క వీడియోలో మనం ఒక నోటిఫికేషన్ యొక్క స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ అండ్ కరెక్షన్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్, అదేవిధంగా ఎగ్జామినేషన్ సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అదేవిధంగా ఏజ్ లిమిట్, ఎగ్జామ్ ఫీజ్, నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్స్లో ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా మనకి ఎక్స్పీరియన్స్తో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి, అన్ని డీటెయిల్స్ పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, లెట్స్ ఎక్స్ప్లెయిన్ అవర్ వీడియో. నర్సింగ్ ఆఫీసర్ నుంచి ఓఆర్ఆర్ స్టాఫ్ నర్స్, ఇదే పోస్ట్ని స్టాఫ్ నర్స్ కూడా అంటారు. స్టాఫ్ నర్స్కి 2050 వేకెన్సీస్తో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్లో మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి 28 సెప్టెంబర్ 2024. అదేవిధంగా ఎండింగ్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 14 అక్టోబర్ 2024. ఒకవేళ మీరు అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే వాటిని ఎడిట్ చేసుకోవడం కోసం ఎడిట్ ఆప్షన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఎడిట్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 17th నవంబర్ 16th నుంచి 2024 నుంచి 17th అక్టోబర్ 2024. అంటే ఏమన్నా అప్లికేషన్లో మిస్టేక్స్ చేస్తుంటే ఇవి 2 days అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి టైం ఇచ్చారు. అదేవిధంగా ముందుగానే ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 17th నవంబర్ 2024. అంటే ఎగ్జాక్ట్గా 1 month అప్లికేషన్ అయిపోయిన నుంచి 1 month మనకి టైం ఉండటం జరిగింది. ఇప్పటి నుంచి మీరు పర్ఫెక్ట్గా సిలబస్ మీద ఒక అవగాహనతో ఈ సిలబస్ చూసుకొని చదువుకుంటే ఎగ్జామ్ క్రాక్ చేయడానికి చాలా అవకాశాలు, పాసిబిలిటీ చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, అదే ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది, నెక్స్ట్ మనం చెప్పడం జరిగింది, చూసుకుందాం. ఓకే, దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ ఏముండాలంటే బీఎస్సీ నర్సింగ్ అనేది క్వాలిఫికేషన్ ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ ఏజ్ లిమిట్, ఏ ఏజ్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఒకసారి చూసుకుందాం. ఏజ్ వచ్చేసరికి ఇన్ బిట్వీన్ ఎవరికైతే 18 to 46 years ఉంటారో ఈ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి అంటే 1/7/2024 నాటికి, July 1st, 2024 నాటికి ఎవరైతే 18 to 46 years ఉంటుందో వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. 5 years అన్ని కేటగిరీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీకి. అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వరకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎవరైతే ఆర్టీసీ ఎంప్లాయీస్, నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంటారో వాళ్ళకి నో ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పించబడదు. అదేవిధంగా ఎగ్జామ్ ఫీజ్ ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుందంటే ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి 500 ఉంటుంది. ఇది ఆల్ కేటగిరీస్ ప్రతి ఒక్కరికి 500 ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు వచ్చి 200 ఉండటం జరిగింది. ఇది ఎవరెవరికైతే ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫీజు ఎగ్జామ్షన్ జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫీజు అనేది ఎగ్జామ్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 18 to 46
ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉండి అన్ఎంప్లాయ్మెంట్ అయిన యూత్కి మాత్రం వాళ్ళకు కూడా అప్లికేషన్ ఫీజు అనేది ఎగ్జామ్షన్ చేయడం జరుగుతుంది. కానీ ఎగ్జామ్ ఫీజు మట్టుకి అందరికీ ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఈ పేమెంట్ అనేది ఆన్లైన్ మోడ్ ద్వారానే ఎలిజిబిలిటీ ఉంటుంది, ఆఫ్లైన్కి యాక్సెప్ట్ చేయరు. అదేవిధంగా పోస్ట్, అసలు టోటల్ పోస్ట్ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఒకసారి క్లియర్గా చూసుకుందాం. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు, మొత్తం 5 డిపార్ట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. టోటల్గా 5 డిపార్ట్మెంట్స్. ఫస్ట్ డిపార్ట్మెంట్ మనకి మొత్తం టోటల్గా 5 డిపార్ట్మెంట్స్లో పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ హెల్త్ సర్వీసెస్, దీని నుంచి 1576 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ వైద్య విద్యా పరిషత్, దీని నుంచి 332 వేకెన్సీస్, ఈ డిపార్ట్మెంట్ 332 వేకెన్సీస్ రావడం జరిగింది. ఆయుష్ నుంచి 61 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నుంచి 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ క్యాన్సర్ పేషెంట్స్ కోసం దీని నుంచి 80 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. టోటల్గా 2050 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మొత్తం మనకి టోటల్గా 100 మార్క్స్కి 100 మార్క్స్ ఉండటం జరిగింది. టోటల్ 100 మార్క్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి 80 మార్క్స్కి సిబి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ పర్టికులర్ సిలబస్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 20 మార్క్స్ వచ్చేసరికి మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని 20 మార్క్స్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే రూరల్ అంటే ట్రైబల్ ఏరియాల హాస్పిటల్లో చేసుంటారో, ఎక్స్పీరియన్స్ కనుక ఉంటుందో ఎవ్రీ 6 మంత్స్కి వచ్చేసి 2.5 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 1 ఇయర్కి వచ్చేసి 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే 4 ఇయర్స్కి 20 మార్క్స్. అంటే ఎవరైతే 4 ఇయర్స్ సర్వీస్ ఉండుంటారో, ఎక్స్పీరియన్స్ ఉండుంటారో, ట్రైబల్ ఏరియాల హాస్పిటల్లో చేసి ఉండుంటారో వాళ్ళకి 20 మార్క్స్ ఫుల్గా అవార్డు చేయడం జరుగుతుంది. ఎవరైతే ట్రైబల్ ఏరియాస్ కాకుండా నాన్ ట్రైబల్ ఏరియాస్ హాస్పిటల్లో చేస్తుంటారో వాళ్ళకి 2 మార్క్స్ అనేది 6 మంత్స్కి అవార్డు చేయడం జరుగుతుంది. అంటే ఇయర్కి వచ్చి 4 మార్క్స్ అవార్డు జరుగుతుంది. 5 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ ఎవరైతే నాన్ ట్రైబల్ ఏరియా హాస్పిటల్లో కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళకి 5 ఇయర్స్ సర్వీస్ ఉంటే 20 మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్లియర్గా ఈ పాయింట్స్, ఆ ఎక్స్పీరియన్స్ పాయింట్స్ గురించి నెక్స్ట్ ఒక వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయో, అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్స్, మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, నెక్స్ట్ ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, జోన్లో ఏమేమి ఏ డిస్ట్రిక్ట్స్ ఏ జోన్ కింద వస్తాయనేది క్లియర్గా నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో నేను నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. ఒకసారి ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఒకసారి డీటెయిల్స్ చూసుకొని అప్లై చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ని ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసి ఉన్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు షేర్ చేసి, ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇంకా మోర్ అప్డేట్స్ కోసం ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ, ఇంకా ఈ వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ, డౌట్స్ ఉన్నా కానీ, ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ నేను కామెంట్ చేయండి. నేను దానికి క్లారిఫికేషన్ కోసం వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.